జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా చెందిన యూట్యూబ్ ఛానల్ అందరికీ. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం. ఇది చాలామందికి నచ్చదు, బట్ నాకు మాత్రం చాలా ఇష్టం. మా అమ్మ చేసే స్టైల్లో ఒకసారి తింటే మాత్రం అస్సలు వదలరు. రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. మేము కేజీ వరకు కాకరకాయలు తీసుకొని కట్ చేసుకుంటున్నాం. ఫ్రెష్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న కాకరకాయలన్నీ ఒక బౌల్లో వేసుకొని ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోకపోతే చేదైపోతాయి కాకరకాయలు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాకరకాయలు గోలించుకోవాలి కదా, దానికోసం ఆయిల్ తీసుకోవాలి. మీకు కాకరకాయలు పట్టించి ఆయిల్ తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకూడదు, మరీ తక్కువ తీసుకోకూడదు. ఫస్ట్ నూనె వేడెక్కిందో లేదో చూసుకోండి. బాగా వేడెక్కకముందే వేసేస్తే ఆయిల్ బాగా పీల్చుకుంటాయి కాకరకాయలు. ఫస్ట్ ఒక కాకరకాయ వేసి చూడండి నూనె వేడైందో లేదో, లేకపోతే ఆయిల్ బాగా పీల్చేసుకుంటాయి కాకరకాయలు నూనె వేడెక్కకపోతే. ఇది ఫస్ట్ రౌండ్ అండి కాకరకాయలు వేయడం. బాగా కలుపుకోవాలి, అంటే ఆయిల్లోకి డిప్ అవుతూ ఉండాలి కాకరకాయలు. అప్పుడే కాకరకాయలు బాగా వేగుతాయి. చూసారు కదా మా అమ్మ ఎలా కలిపెడుతుందో, మీరు కూడా అలానే కలిపెట్టండి. బాగా మిక్స్ అవుతూ ఉంటేనే, అది డిప్ అవుతూనే ఉంటేనే కాకరకాయలు బాగా వేగుతాయి. కాకరకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలానే కంటిన్యూ ఫర్ నెక్స్ట్ పార్ట్.